నమస్తే. నేను మీ ప్రవీ మాట్లాడుతున్నాను. ప్రవీస్ ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ఎక్కడున్నామో మీ అందరికీ తెలుసా? క్రొయేషియాలోని దుబ్రోవ్నిక్ అనే ప్లేస్లోని. అంటే ఇక్కడ మనం ఈరోజు స్పెషల్ ఏంటంటే, అంటే మనం ప్రీవియస్ వీడియోలో దుబ్రోవ్నిక్ అనే ప్లేస్లో మీకు కింగ్స్ ల్యాండింగ్ ఇవన్నీ చూపించాను. అక్కడ సిటీ వాల్స్, అక్కడ పాపులేషన్ గురించి మీ అందరికీ చెప్పాను. అయితే ఈరోజు ఏంటంటే, ఈరోజు మనం ఐలాండ్స్కి వెళ్తున్నాము. ఈరోజు దుబ్రోవ్నిక్లోనే ఒక 3 ఐలాండ్స్ ఉన్నాయంట. చాలా పాపులర్ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఐలాండ్స్ అంట. అక్కడికి వెళ్తున్నాం మనము. ఇప్పుడు ఐలాండ్స్కి వెళ్ళి మనం 3 ఐలాండ్స్లో ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి, ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. అయితే ఈ బోట్ నేను బుక్ చేసుకున్నాను. అంటే విత్ మై ఫ్యామిలీ. మీకు ఆల్రెడీ చెప్పాను కదా మా ఫ్యామిలీ వెకేషన్కి వచ్చారని చెప్పి. అయితే మేము బుక్ చేస్తున్నాము. మేము ఈ బోట్లో మేము 8 అవర్స్ స్పెండ్ చేస్తాము. అంటే 12 నుంచి అంటిల్ 8 అవర్స్ అనుకోండి. 8 అవర్స్ స్పెండ్ చేస్తాము. ఇది మోరలెస్ 800 యూరోస్కి మేము బుక్ చేసుకున్నాము ఈ బోట్ని. మంచిగా ఇక్కడ మేము ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ నుంచి ప్రతి ఐలాండ్ దగ్గర అది ఆగినప్పుడు మేము అక్కడికి వెళ్ళి అక్కడ రెస్టారెంట్స్ ఉంటాయంట, ఏముంటాయి వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు నేను మీకు రియల్గా తీసుకెళ్ళి నేను చూపిస్తాను. కానీ ఎంత అమేజింగ్ ఉంది మీరు చూస్తున్నారు. ఈ సమ్మర్ వెకేషన్ నేను చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. సూపర్ డూపర్ ఉంది. కానీ వన్ థింగ్ ఏంటంటే, ఫుల్ ఇక్కడ సన్ ఎక్కువ ఉంది. అంటే ఫుల్ వేడి. మీరు చూస్తున్నారు నా కలర్ కూడా చేంజ్ అయిపోయింది. నేను ఫుల్ ట్యాన్ అయిపోయాను. చాలా వేడి ఉంది. కానీ ఈ వేడి ట్యాను పక్కన పెట్టండి, కానీ అమేజింగ్ ఉంది. ఇది ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి మనం ఐలాండ్స్కి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. మరి ఓకేనా? వచ్చేసేయండి నాతో. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇది వచ్చి క్రొయేషియా కబానా బీచ్ అంట. ఇది చాలా ఫేమస్ అంట. చూడండి అందరూ మొత్తం ఫుల్ చాలామంది ఇక్కడ రిలాక్స్ అవుతున్నారు. స్విమ్ కూడా చేయడానికి ఉంది. చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ బోట్ నుంచి మమ్మల్ని తీసుకెళ్ళడానికి మా కెప్టెన్ కూడా ఉన్నారా, ఆయన ఇంకో కో కెప్టెన్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు మంచిగా మమ్మల్ని తీసుకెళ్తున్నారు. అక్కడక్కడ మనకి మంచిగా షిప్లన్నీ కనిపిస్తున్నాయి. పెద్దవి కనిపిస్తున్నాయి, బోట్స్ కనిపిస్తున్నాయి, పెద్ద షిప్పులు కనిపిస్తున్నాయి, బోట్స్ కనిపిస్తున్నాయి. ఇదే దాంట్లో మనకి 2 షిప్స్ కూడా కనిపిస్తున్నాయండి చాలా. ఎందుకంటే నేనున్న దగ్గర కూడా 2 షిప్స్ వచ్చి ఆగడం చేయడం నేను చూశాను. అది కూడా మీకు వీడియోస్లో పెడతాను. సో కానీ బీచెస్ అయితే అల్టిమేట్ ఉందండి, మామూలుగా లేదు. చూస్తూనే వావ్ అనిపిస్తుంది. ఇప్పుడు వరకు మనం చూసే వీడియోస్ అన్నీ ఒక ఇదైతే, ఇప్పుడు ఈ వీడియోస్ అన్నీ కూడా ఒక ఎత్తుంది. క్రొయేషియా అంత సూపర్ ఉంది, నార్మల్గా లేదు. మీరందరూ కూడా ఈ వీడియోస్ చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అంత అల్టిమేట్ ఉంది. అంటే వాటర్లో ఇప్పుడు వరకు మనము ఫారెస్ట్లు చూసాము, సినిక్ చూసాము, ఇవన్నీ చూసాము. కానీ ఇప్పుడు మనం వాటర్ మీద వెళ్తూ వాటర్లో అంతా వాటర్ మీద ఐలాండ్స్ ఇవన్నీ చూస్తున్నాం. సూపర్ ఉంది కదా ఈ ఎక్స్పీరియన్స్. చూడండి, ఈరోజు ఈ బోట్కి నేనే క్యాప్టెను. ఎందుకంటే మా ఫ్యామిలీని అందరినీ ఆ ఐలాండ్కి తీసుకెళ్తున్నాను. నేను ఎక్సైటెడ్ ఉన్నాను, అందరూ చాలా భయంగా ఉన్నారు, చాలా భయపడుతున్నారు. అంటే ఏమో సేఫ్గా తీసుకెళ్తానో లేదో లేదు. ఇక్కడ మా కెప్టెన్ కూడా ఉన్నారులే నా పక్కనే. మనం
ఇప్పుడు స్కాలర్షిప్ అనే ఐలాండ్లో ఉన్నాము. ఇక్కడ అంతా కూడా చాలా బాగుంటుంది. ఏంటంటే ఇక్కడ ఆలివ్ ఆయిల్, ఫిషింగ్ చాలా ఫేమస్. ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఆలివ్ ట్రీస్ ఎలా ఉన్నాయంటే అసలు మన ఊళ్ళలో పిచ్చి మొక్కలు ఎలా పెరుగుతాయి అలాగా ఎక్కడ పడితే అక్కడ అసలు ఎవరు మెయింటైన్ చేయకపోయినా సరే పిచ్చి మొక్కల్లాగా ఆలివ్ ట్రీస్ అన్నీ మొత్తం వచ్చేసి తర్వాత మొత్తం ఆ ఆలివ్స్ అన్నీ కింద రాలిపోయి ఎవరు పట్టించుకోకుండా అసలు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి. మనమేమో మన ఊళ్ళ సైడు మనం టూ ఎక్స్పెన్సివ్ ఉంటాయి మనకి. మనం ఫుల్ ఆలివ్ ఆయిల్ కానీ ఆలివ్స్ కానీ ఇవన్నీ మనం కొనుక్కుంటాము చాలా ఇదిగా. కానీ ఇక్కడ అలా లేదు, అసలు చాలా బాగుంది. అంతేకాదు ఇప్పుడు మీరు ఇది మొత్తం టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఇంతకు ముందు పాస్ట్లో అయితే ఇక్కడ పాపులేషన్ వచ్చి 20,000 ఉండేదంట మొత్తం ఇక్కడ 3 ఐలాండ్స్లోని. కానీ ఇప్పుడు వచ్చి ఒక్కొక్క ఐలాండ్స్లో అంటే ఇక్కడ వింటర్ టైంలో చాలా హార్డ్ ఉంటుందంట. ఇప్పుడు వచ్చి చాలామంది మూవ్ అయిపోయారు సిటీకి. అయితే ఇప్పుడు ఇక్కడ ఎంత ఇలా 300 ఉంటారంట పాపులేషన్. ఇంకా మనలాగా విజిటర్స్ వచ్చిన వాళ్ళు ఫుల్ ఉంటారు అంటే ఇలా. కానీ ఈ హౌసెస్ ఉన్నాయి కదా, మీరు నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు, ఇంకా హౌసులు చూపిస్తా. హౌసెస్ అన్నీ కూడా ఎప్పుడెప్పుడు అంటే 200 years 300 years ఓల్డ్ హౌసెస్ అంట. బట్ అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అసలు ఎలా ఉంటుందంటే చాలా మోడర్న్గా ఉంటుంది లోపల. ఎంత బాగుంటుందంటే మీరు ఇప్పుడు నేనుండే విల్లా చూసారు కదా, నేనున్న విల్లా అలాగే ఇంకా దానికన్నా హై ఎండ్ కూడా ఉండేవి ఉన్నాయి. మళ్ళీ వీళ్ళకి ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనము మన ఇంట్లోని అంటే ఇంటి బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ లేకపోతే మధ్యలో కానీ ఏదైనా మొక్కలను పెట్టుకుంటాము అలాగా. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇంట్లోనే చిన్న స్విమ్మింగ్ పూల్లా పెడతారంట. అందులోని మొత్తము వాటర్ ఉంటుంది కానీ అది స్విమ్ చేయడానికి కాదు, ఫిషెస్ని ఫ్రెష్ ఫిషెస్ని తీసుకొచ్చి అందులో వేస్తారు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఆ ఫిష్ని తీసి వాళ్ళకి సర్వ్ చేస్తారు మంచిగా కుక్ చేసి. ఇది చాలా ఫేమస్ అంటే ఇక్కడ. ఈ జనాలు అంతా చాలా కామ్ అంటే చాలా కైండ్, చాలా అంటే రిలాక్స్ అవుతూ ఇక్కడ అసలు ఇక్కడ చూస్తేనే అలా ఉంది, చాలా బాగుంది. అసలు నాకు ఎంత హ్యాపీ ఉందంటే అంత హ్యాపీ ఉంది. మనం ఇంకా ఏముందో ఏంటో ఇంకా చూద్దాం ఈ ఐలాండ్లోని. తర్వాత ఇంకా మనకి ఇంకా 2 ఐలాండ్లు వేచి చూస్తున్నాయి మన రాక కోసం. మనం మమ్మల్ని అక్కడ కూడా పోదాం మరి, ఓకేనా? చూడండి ఇక్కడ రకరకాల మొత్తం ఆయిల్స్ కానీ క్రీమ్స్ కానీ హనీస్ కుకీస్ వైన్స్ ఇవన్నీ ఉన్నాయి. నైస్ డ్రెస్సెస్ హ్యాట్స్ అన్నీ అసలు చాలా బాగున్నాయి. స్పెషల్ చాక్లెట్స్. ఇక్కడ అసలు నేను ఇప్పటి వరకు నేను వినలేదు, అసలు ఏమీ చూడలేదు. ఇక్కడ ఇది వచ్చి లావెండర్ కుకీస్ అంట. ఎలా ఉంటాయో నాకు తెలీదు, బట్ చూద్దాం. ఎలా ఉంది, చాలా బాగుంది. ఎలా ఉందంటే ఇలా లావెండర్ స్మెల్ ఇలా వస్తుంది, అంటే అది ఇలా గొంతులోకి వెళ్తుంటే ఆ స్మెల్ వస్తుంది. నేను ఫస్ట్ టైం లావెండర్ కుకీస్ అనేది చూడటము. ఇది మా అన్నయ్య తీసుకొచ్చి ఇచ్చారు. అసలు చాలా బాగుంది. ఇక్కడ క్రీమ్స్ కానీ ఇవన్నీ చాలా ఫేమస్ అనుకుంటా. అన్నీ ఆలివ్తోని రోజు జాస్మిన్ ఇలా మిక్సింగ్తో ఉన్నాయి, చాలా బాగున్నాయి. చాలా బాగుంది ఇక్కడ.
అయితే ఆ మధ్య దారిలో మనకి ఎంత బ్యూటిఫుల్గా సీ ఎంత మంచి కనిపిస్తుంది. అక్కడ చూసారా మొత్తం ఈ కొండలన్నీ కూడా పైన అంతా గ్రీన్గా, కింద అంతా రాక్స్గా ఎంత నీట్గా ఎంత బాగా కనిపిస్తున్నాయో. అయితే ఇక్కడ వచ్చి ఏమి షార్క్స్ అవన్నీ ఏముండవు, కానీ మధ్య మధ్యలో అక్కడక్కడ మనం డాల్ఫిన్స్ చూస్తాము. మేబీ కనిపిస్తే కనుక చూడవచ్చు. ఎందుకంటే ఈ కొండలు మనకు అడ్డున్నాయి కాబట్టి మనకి అలలు తక్కువ ఉన్నాయి. ఇది భయంకరమైన షార్క్స్ అవన్నీ కూడా కొండల అవతల వైపు ఉంటాయంట, యువతల వైపుకి అంత రావంట. అయితే ఇప్పుడు మనం వెళ్ళే సెకండ్ ఐలాండ్లో ఉన్న ఈ బీచ్ చాలా ఫేమస్ అంట. ఈ ఐలాండ్ కూడా చాలా ఫేమస్. ఇప్పుడు మనం అక్కడే కొంచెం ఫుడ్ అది తీసుకోవచ్చు, కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. ఫుల్ వాటరు అలలు వచ్చి కొంచెం ఫుల్ వాటరు పైకి వస్తుంది. ఇదేంటి స్వర్గమా అన్నట్టుంది. మీరు అందరూ కూడా బాగా ప్లాన్ చేసుకోవాల్సిన ప్లేస్ ఇది. ఏంటంటే ఫ్యామిలీతో వస్తే చాలా ఫన్ ఉంటుంది. ఫ్యామిలీతో వస్తే పైసలు ఖర్చు అవుతాయి, ఏమీ మరీ చీప్గా వచ్చేస్తాయని చెప్పచ్చు. బట్ క్రొయేషియా వచ్చి కొంచెం అంటే జర్మనీ మన వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ప్రైజే, ఏమీ హై, చాలా కాస్ట్ ఏం కాదు. బట్ అందరికీ అఫోర్డబుల్, బాగానే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కువ మూవీస్ తీస్తారంట. ఎందుకంటే ఈ బోట్ ఇలా వెళ్ళే సీన్స్ కానీ, బీచ్ సీన్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ మూవీస్ తీస్తూ ఉంటారంట. మా బోట్ కెప్టెన్ చెప్పాడు నాకు. ఆ కొండలు అవన్నీ ఎలా ఉన్నాయో, ఆ చెట్లు అవన్నీ కూడా ఎవరో పెట్టినట్టు లేవు, ఎవరో వచ్చి ఇక్కడ అరేంజ్ చేసినట్టు ఉన్నాయి. ఇంకా తెలిసిందే కదా, ఎందుకంటే మన గాడ్ క్రియేషన్ అంతే. ఈ క్రియేషన్ ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్ ఉందో చూసారా. అంటే నేను ఎప్పుడు మామూలుగా మూవీస్లో ఇట్లో చూడడమే తప్ప, కానీ ఇలా రియల్గా నా కళ్ళతో నేను చూడడం ఇదే ఫస్ట్ టైము. అందుకే నేను మీకు కూడా చూపిస్తున్నాను. చూడండి ఇప్పటి వరకు మీరు స్విట్జర్లాండ్లో ఇంకా వేరే ఆస్ట్రియా సమ్ ప్లేసెస్లో మీరు గ్రీన్ వాటర్ని చూశారు. ఇప్పుడు నేను మీకు బ్లూ వాటర్ని చూపిస్తున్నాను. నేను వెళ్ళి ప్రతి దగ్గర మీకు కలర్ వాటర్స్ని చూపిస్తున్నాను. అసలు ఈ బ్లూ వాటర్ ఎంత అమేజింగ్గా ఉందండి కలర్. మనం ఇప్పుడు సెకండ్ ఐలాండ్కి వచ్చాము. ఇది లోపుడ్ ఐలాండ్. ఇది వచ్చి చాలా హిస్టారికల్ ఐలాండ్, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది బీచ్. ఇక్కడ మంచిగా అందరూ రిలాక్స్ అవ్వచ్చు. ఇంకా పైన ఎండ అయితే సాగు కొడుతుంది మనల్ని అయితే. ఇంకోటి ఏంటంటే ఈ ఊరు వచ్చి చాలా హిస్టారికల్, చాలా 1000 years ఓల్డ్ హౌసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. కానీ లోపల అయితే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది. ఇది ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చర్చెస్ కూడా చాలా ఫేమస్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 2 క్రూజ్ షిప్ టైపు బిల్డింగ్స్ కూడా కట్టారు, అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ మొత్తం మనం ఇది ఇక్కడ ఫుడ్ కూడా సీ ఫుడ్ అంతా కూడా అంటే ఫిష్ కానీ షింప్ కానీ ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అంట. ఫుడ్ కూడా బాగుంటుందంట. ఇంక ఇక్కడ బోట్ రైడింగ్ ఇదంతా కూడా చాలా ఫేమస్. ఇంకంతా సీ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా చాలా ఫేమస్ ఉంటాయి. అయితే ఇంకో ఫన్నీ స్టోరీ ఏంటంటే ఇక్కడ కార్లు ఏమీ తిరగవు.
ఇక్కడికి రావాలి అనుకుంటే ఇలాగా షిప్పుల్లోని ఇలాగ బోట్స్లో నీటిల్లోనే రావాలి ఇక్కడికి, ఈ ఐలాండ్కి రావాలంటే. కానీ ఇది చాలా చాలా ఫేమస్ అంట ఈ ఐలాండ్, బట్ వెరీ నైస్ అండ్ వెరీ బ్యూటిఫుల్ ఐలాండ్ అంటే ఇది. అయితే ఈ ఫన్నీ స్టోరీ ఏంటంటే ఒక టీచర్కి ఒక కారు ఉండేదంట, అలాగే ఒక పాస్టర్కి ఒక కారు ఉండేదంట. ఈ పాస్టరు టీచరు వీళ్ళు బాగా ఒకరోజు బాగా ఫుల్ తాగి 2 కార్లు వచ్చి యాక్సిడెంట్ చేసుకున్నాయంట, చాలా పెద్ద యాక్సిడెంట్. దానివల్ల ఇక్కడ కార్లు లేకుండా ఈ ఐలాండ్కి చేసేసారంట. చాలా ఫన్నీ స్టోరీ. మనం ఇంకా ఈ ఐలాండ్లో ఫుడ్ అయితే ఐలాండ్ ఎలా ఉంది ఏంటి మనం ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. వచ్చేసేయండి. ఇక్కడ ఫుల్ సౌండ్ వస్తుందండి నా బ్యాక్గ్రౌండ్ అంతాని, బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంతా, ఎందుకంటే ఫుల్ బర్డ్స్ అవి ఇవి అన్నీ ఫుల్ అరుస్తున్నాయి, చాలా సౌండ్ వస్తుంది. చూడండి ఇక్కడ ఈ ఊర్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే బయటకు వెళ్ళి ఊరంతా అంటే ప్రపంచం అంటే ఎన్నో దేశాలు తిరిగి వచ్చి అలా 15 సంవత్సరాలు బయట వేరే కంట్రీస్ అన్నీ తిరిగి వస్తారంట. తిరిగి వచ్చి మళ్ళీ ఈ ఊరికి వచ్చి 15 సంవత్సరాలు వాళ్ళు బయట దేశాల్లోనే ఉంటారు. మళ్ళీ తిరిగి వాళ్ళ ఊరికి వచ్చి ఇక్కడ చర్చిని కడతారంట. కట్టినప్పుడు వాళ్ళు ఏదో చాలా సాధించినట్టంట. అది చాలా ఫేమస్ అంట ఇక్కడ మనుషుల్లోని. అదే కాదు, మళ్ళీ ఇక్కడ ఇంకో ఫేమస్ ఏంటంటే వీళ్ళు పూర్వకాలంలో ఇదంతా జరిగింది, పాస్ట్లోని వాళ్ళు మళ్ళీ ఇక్కడ షిప్పులు కానీ ఆ బోట్స్ కానీ తయారు చేయడం చాలా ఫేమస్ అంట. ఇక్కడే తయారు చేసి వెనక్కి అక్కడ బోట్ షిప్ సర్వీసులకి ఇక్కడే తయారు చేసేవాళ్ళంట. చూడండి ఇప్పుడు మనము ఇంకో ఐలాండ్కి వచ్చాము. ఇది లాస్ట్ది, థర్డ్ది. ఇది షిపాన్ ఐలాండ్. ఇది చాలా స్మాల్ అంటే చిన్న ఊరు. ఈ ఐలాండ్లోని చాలా తక్కువ జనాలు ఉంటారు. అంతా చాలా కామ్ ఉంటుందంట, ఇల్లులు కూడా చాలా తక్కువ ఉంటాయి. మనం చూద్దాం, అన్ని ప్రైవేట్ హౌసెస్ ఎక్కువ ఉంటాయి. ఇంతకుముందు మనం వెళ్ళిన 2 ఐలాండ్స్ కూడా చాలా పాపులర్, అంటే చాలా టూరిజం ఎక్కువ. ఇది కూడా టూరిజము, బట్ చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు అన్నమాట. ఇది కూడా బాగుంటుందని మా కెప్టెన్ చెప్పాడు. చిన్న ఊరు, తొందరగా అయిపోద్ది, మనం తొందరగా తిరిగి వచ్చేయచ్చు. చూద్దాం, వెళ్దాం. హౌస్ వచ్చి అదే అక్కడ మోడర్న్ హౌస్ పక్కన ఒక విల్లా ఉంది కదా, మీకు లాస్ట్ టైం నేను బ్యాక్ సైడ్ నేను చూపించాను కదా. ఇప్పుడు ఈ బోటు మాకు అక్కడికే వెళ్తుంది, మమ్మల్ని తీసుకెళ్తుంది అక్కడికే. మేము కరెక్ట్గా మా ఇంటి బ్యాక్ సైడ్ అయితే దిగుతాము, కరెక్ట్గా అక్కడికే తీసుకెళ్తుంది. మేము ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మేము మా ఫ్యామిలీ అందరం వెళ్ళిపోతున్నాము. అంటే ఆ ఇంటి దగ్గర మేము స్టాప్ చేసి లోపలికి వెళ్తాము, ఈరోజు స్టే చేస్తాము అక్కడ, మళ్ళీ రేపు వేరే ప్లేస్కి వెళ్ళిపోతాము. చూడండి మేము అయిపోయింది, బోట్ అయిపోయింది, మేము వచ్చేస్తాం ఇంటికి. ఇక్కడ నుంచి లోపలికి మా ఇల్లు ఇది. చూసారు కదా ఎలా ఉంది ఈ ట్రిప్. నేను మంచిగా మీ అందరికీ చూపించానని ఆశిస్తున్నాను. ఈ దుబ్రోవ్నిక్ చాలా బాగుందా, ఎందుకంటే ఇన్ని 3 ఐలాండ్స్ చూపించాను నేను మీకు. ఈ 3 ఐలాండ్స్ చాలా మీకు నచ్చుంటాయని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇదంతా మీకు మీరు ఫ్యామిలీస్తో మంచి ప్లాన్ చేసుకుని రావచ్చు. ఇక్కడ అంతా మనం అంటే జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా అంత కాస్ట్లీ ఏం కాదు.
ఓకే రీజనబుల్, మనం మనం ఎఫోర్డ్ చేయగలుగుతాము. కానీ ఫ్యామిలీతో వస్తే చాలా ఎంజాయ్ చేస్తాము. ఎలాగైనా అంటే ఫ్రెండ్స్తో కానీ అలాగే కపుల్స్ కానీ ఎలా వచ్చినా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్ సెక్యూరిటీగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అయితే మీ అందరికీ నా వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను మీ ప్రవి. టాటా, బాయ్ బాయ్, ఆఫ్ వీడర్స్.